సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు నెరవేర్చట్లేదు అన్న ప్రశ్నకి సమాధానంగా ఎప్పుడు ఆర్థికంగా అస్తవ్యస్తమైన పరిస్థితి, ఆర్థిక విధ్వంసం జరిగింది అంటూ ఒక మాట అంటూ ఉంటారు. కానీ అదంతా అబద్ధమని తేలిందంటూ నిన్న ఏదైతే హరీష్ రావు పెట్టిన ప్రెస్ మీట్ కానివ్వండి, ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. నిజంగానే హరీష్ రావు చెప్పిన లెక్కలేంటి, రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలేంటి, రెండింటిలో నిజాలేంటి అనే విషయంపై ఇవాళ మనము చర్చ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. దీంట్లో మనతో పాటు మిట్టా నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతే, బండా శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. ఇక ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలా జరుగుతోంది పాలన అనే విషయంలో ముఖ్యంగా అందరూ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంతో కొంత ఆశ పెట్టుకున్నారు. అందుకే ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు అన్న ఒక విశ్లేషణ వినిపిస్తుంటుంది. ఈ సందర్భంలో వైట్ పేపర్ల పేరుతో, శ్వేతపత్రాల పేరుతో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది. కానీ నిన్న వచ్చిన హ్యాండ్బుక్ ఆన్ స్టాటిస్టిక్స్లో మాత్రం అలా ఏం లేదు పరిస్థితి, చాలా బాగా ఉంది. అప్పుల మీద చెప్పిన లెక్కలు తప్పు, అభివృద్ధి మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్కలు తప్పు అంటూ నిన్న హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఏది నిజం అనుకోవాలి, ఎవరి వాదన కరెక్ట్ అనుకోవాలి? ఇద్దరి వాదనలో అర్ధ సత్యాలే ఉన్నాయి, పూర్తి సత్యాలు లేవు. ఎందుకంటే ఎప్పుడైనా జీడిపి అనేది, డెవలప్మెంట్ అనేది సామాన్యుని యొక్క ఇన్కమ్ మీదనే ఆధారపడి ఉండాలి తప్ప ధనికుల ఇన్కమ్ మీద ఆధారపడి ఉండడానికి వీలేదు. ఇవాళ దేశ జీడిపిని కానీ లేదంటే రాష్ట్రాల జీడిపిని కానీ కేవలము సంపన్నుల ఆదాయం ఆధారంగా లెక్కలు వేస్తే ఈ రకంగానే తప్పుడు లెక్కలు ఉంటాయి. పేదలు, మధ్యతరగతి వాళ్ళ ఆదాయాన్ని కనుక లెక్కింపు చేసుకుంటే తెలంగాణలో పెద్దగా ఉరగబెట్టింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనలో కూడా సంపన్నులకే ఉపయోగపడే విధంగానే జరిగింది. వాళ్ళకు తూతూ మంత్రంగా పేదలకు, బడుగు బలైన వర్గ దళిత బంధు పేరుతోని కొంతనే, అది కూడా అది తూతూ మంత్రమే. పైకి ఒక 1000 మందిలో 100 మందికి కూడా ఇవ్వలేదు. ఒక 10,000 మందిలో 100 మందికి ఇచ్చారు అంతే. అంటే అది పెద్ద లెక్కలోకి రాదు. సో కాబట్టి ఇవాళ అంటే ఈ డెవలప్మెంట్ అనే పేరు అనేది సామాన్యులు 93% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధి దిశగా పూర్తిగా అడుగులు వేయలేదు. ఖాళీ ప్రారంభం మాత్రమే జరిగింది. కొంత అంటే ఒక రకంగా తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గారి గవర్నమెంట్ లో మాత్రం బర్రెలు, గొర్రెలు, స్కాములు జరిగాయి ఎక్కువ శాతం. కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా అంటే వాళ్ళ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగే విధంగా జరగలేదు. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగే విధంగా జరిగి ఉంటే 8,000 మంది చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాదు. అలాగే దాదాపుగా పిహెచ్డి చేసిన, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలోనే 17 మంది అన్నం దొరకక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం దొరకక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు అట్లా లెక్కలు వేసుకుంటూ పోతే వ్యవసాయ కూలీలు కానీ, రైతులు కానీ చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఇవాళ తెలంగాణ తొలి రాష్ట్రంలో కూడా ఉన్నది. కాబట్టి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ లో ఇంతకంటే దుర్మార్గం ఉండే, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా దుర్మార్గం ఉండే. ఒక రకంగా కేసీఆర్ గారు వాటిని తగ్గించారు. అంటే అంతటి దుర్మార్గాలు కాకుండా తెలంగాణ స్వయం పాలన వచ్చిన తర్వాత సరే అభివృద్ధి నమూనా అనేది చాలా వరకు డబ్బులున్న వాళ్ళ అభివృద్ధి నమూనానే ఆయన ఫాలో అయినప్పటికీ కూడా కొంతవరకు పేదలకు కూడా మేలు చేసే కార్యాచరణ కూడా జరిగింది. అందులో అలా అస్సలే జరగలేదు అభివృద్ధి అని నేను అన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది జరిగింది కాబట్టి ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. కొంత తెలంగాణ గవర్నమెంట్ లో పర్ క్యాపిటా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. అంతే పేదవాడికి కూడా కొంత మేలు జరిగిన కార్యక్రమం ఉంది. అందుకే వలసలు తగ్గినాయి. అలాగే గతంతో పోల్చుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గినాయి. అట్లాగే ఎవరైతే వీళ్ళ ఆత్మహత్యలు కూడా తగ్గినాయి, ఎవరైతే పవర్లూమ్ పద్మశాలిల ఆత్మహత్యలు కూడా తగ్గినాయి. నేత కార్మికుల చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా తగ్గినాయి. వాళ్ళకు కూడా ఉపాధి దొరికింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈవెన్ నాణ్యమైన విద్యకు అడుగులు పడినాయి. ఇక్కడ గురుకులాల పేరు మీద కొంతవరకు నాణ్యమైన విద్యను అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది. పూర్తిగా మొత్తం కంప్లీట్ గా తెలంగాణ ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేయలేదని అనను. అట్లాంటి అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. కానీ డెవలప్మెంట్ అనుకుంత స్థాయిలో అంటే మోడల్ తెలంగాణ ఒక భారతదేశానికి మోడల్ గా ఇవాళ డెవలప్మెంట్ ఇచ్చే స్థాయిని మాత్రం తీసుకురాలేకపోయింది. అడుగులు మాత్రం పడినాయి. కొంత అడుగులు మాత్రం పడినాయి అనడానికి ఇవాళ మనం ప్రపంచ నగరంగా హైదరాబాద్ ఇవాళ అభివృద్ధి చెందింది. మొత్తం ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే తెలంగాణ స్వయం పాలన దిశగా వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి తప్ప గత ప్రభుత్వాలు హైదరాబాద్ ను హైటెక్ సిటీ నగరంగా చేసి అభివృద్ధి చేసినామని చెప్పినప్పటికీ కూడా
అది కొన్ని వర్గాలకే పరిమితమైంది తప్ప ఇవాళ తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడలేదు, తెలంగాణ ప్రజలకు ఆ వాటా కూడా దక్కలేదు రైట్. దాంట్లో. అప్పులు కాబట్టి దానికి సంబంధించి శ్వేతపత్రాలు అవి ఉన్నాయి. దాని మీద మాట్లాడే ముందు ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, నిన్న బాగానే ఉంది, మీకు అనుకూలంగా కొన్ని నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ని బేస్ చేసుకొని నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ పాలనలో రాష్ట్రం నిజంగానే వెలిగిపోయింది అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అవి కూడా అర్ధసత్యాలే. మీకు అనుకూలంగా ఉన్న స్టాట్స్ని మాత్రమే ప్రజెంట్ చేశారు. వాటిలో అప్పులకు సంబంధించి చెప్పిన లెక్కల్లో ఇంకా చాలా తప్పులు ఉన్నాయి అన్నది ఒక కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏంటి, ఎలా చూడాలంటారు? అదే సార్, ఇప్పుడు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు గత 60 సంవత్సరాల కింద ఎట్లుండనో దానికంటే మెరుగుపరిచేటువంటి పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకొచ్చింది అనేది 100% కరెక్ట్. అప్పుడు రైతులు అంటే రోజుకు దాదాపు 10ల సంఖ్యలో చనిపోయేటువంటి ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భం అప్పుడు. తర్వాత చేనేత కార్మికులు కూడా నిజంగా పెద్దలు చెప్పినట్టు అప్పుడు వలస పోవడం కాకుండా ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. ఎందుకు తిండికి లేక, బువ్వకి వెళ్ళక. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి చీరల గుణం ఏదో మొత్తానికి ఏదో చేసి మొత్తానికి వాళ్ళకి బతుకుదెరు ఏర్పరిచినటువంటి వారు మాత్రం కేసీఆర్ గారు. అయితే ఈ అభివృద్ధి అనేది అప్పటి నుంచే లేదు కాబట్టి రాను రాను అంటే వచ్చేటువంటి తరుణం లోపల ఇంకా చేయాలనే ఉద్దేశంగానే అప్పుడు కొంచెం అడుగులు వేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా కొంత మిస్ కూడా అంటే ఈ రైతు బంధు అనేది అందరికి ఇవ్వడం, తర్వాత కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, జరగలేదు అనేది లేదు 100%. అయితే ఇప్పుడుకున్న ప్రభుత్వానికి అప్పటికున్న ప్రభుత్వానికి మాత్రం వ్యత్యాసం కనబడతా ఉంది. ఎందుకంటే రైతు బంధు అని మేమిస్తే రైతు భరోసా అని పేరు పెట్టేది కానీ ₹1 కూడా ఇవ్వనటువంటి సందర్భం. అట్లనే ఇంకా ప్రతిది కూడా మాటల గ్యారెంటీ చేస్తా ఉన్నారు, లెక్కలు కరెక్ట్ లేవు, మొత్తానికి లంక బిందెలు అంటా ఉన్నారు, పబ్లిక్ పైసలు లేవా. ఇప్పుడు అప్పే మిగిలిచిపోయిందంటే ప్రతి వారికి ఉండేది అది. అప్పు అనేది కొత్తగా కాదు. అప్పు చేసి ఇంటికి ఏదో రేషన్ పట్టుకపోయిన సందర్భం కాదు కేసీఆర్ గారు. అప్పు చేసి డెవలప్మెంట్ చేసిండు. ఇక్కడ కలెక్టరేట్లు కానీ అన్ని స్కీములు కానీ పెన్షన్లు కానీ ఒక్క నెల కూడా ఆగకుండా చేసినటువంటి సందర్భం అన్నాడు ఉండే. నేడు మొత్తం మాటలతో అన్ని ఎగ్గొట్టే అటువంటి కార్యక్రమాలు మీరు చూడండి. రైతు భరోసా అని పెట్టిళ్ళు మొన్నటికి మొన్న మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు అప్పుడు ఇయ్యం కానీ మళ్ళీ ఇప్పటి నుంచి ఇస్తామంటారు. అంటే ఇట్లా ప్రతిది కూడా మాటల గ్యారెంటీ చేసుకుంటూ అన్ని ఎగనామం పెడతా ఉన్నారు. మేము 10,000 దళిత బంధు ఇస్తే 12,000 ఇస్తా అన్నారు. మేము 10,000 రైతు బంధు ఇస్తే 15,000 ఇస్తా అన్నారు. ఇట్లా ప్రతిది కూడా 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు. 3,000 వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తా అన్నారు. ఇట్లా ప్రతిది కూడా చెప్పిళ్ళు తప్ప ఎక్కడ కూడా ఒక్కటి అమలు చేసినటువంటి సందర్భం లేదు. ఇక బస్సు ఇప్పుడు ఏం చెప్పినా బస్సుది చెప్తారు. ఆ బస్సుది మొన్నటి దాకా కొందరికి అర్థం కాలే కానీ ఇప్పుడు ఊర్లలో తిరిగేటువంటి పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఫ్రీ పోతా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరానికి కనుక పోయేటట్టుంటే బస్ కిరాయిలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఎక్స్ప్రెస్ అయితే దాని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా నిజంగానే బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. అప్పుల లెక్కలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వైట్ పేపర్లో తప్పులు ఉన్నాయి, మేము రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్ళామన్నారు. కానీ నిజంగానే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళున్నా లేకపోతే ఇలా చేసినప్పుడు ఈ స్థాయిలో అప్పులు చేసే అవసరం ఎందుకు వచ్చింది అన్నది మరొక ప్రశ్న. ఇప్పుడు దేశంలో ఇన్ని రాష్ట్రాలలో ఉంటే అక్కడ బీజేపీ పరిపాలిస్తున్నప్పటికీ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేసేటువంటి ప్రతి పనికి వాళ్ళు మెచ్చుకొని 20 అవార్డులకు 19 అవార్డులు ఇచ్చిళ్ళు. వాటికైనా ఇవ్వాలి కదా సార్. అభివృద్ధి జరిగింది. అప్పుడు ఎక్కడ కూడా ఒక్క నెల కూడా ఆపకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి సందర్భం. సరే కొన్ని ఉద్యోగాలు కొన్ని ఆపిన అవి కొన్ని ఉండవచ్చు కాక, కానీ ఎక్కడ కూడా సంక్షేమం అనేది మాత్రం జరగలేదు. అప్పుడు ప్రతిదాన్ని కూడా అంటే దళిత బంధు కరీంనగర్ జిల్లాల హుజరాబాద్ లో ఇచ్చేటప్పుడు 2,000 కోట్లు ఒక్కటేసారి రిలీజ్ చేసినటువంటి సందర్భం. అట్లనే ప్రతి నియోజకవర్గానికి కూడా దళిత బంధు ఇచ్చి అక్కడ 100 ఇచ్చి అంటే ఎంత స్తోమత ఉంటే అంత ఇచ్చి చేసిన తప్ప వాళ్ళకి మేము పైసలు ఇస్తాం తీయని ఎక్కడ ఎగ్గొట్టింది అయితే ఎక్కడ లేదు. అంటే రైతు బంధు ఇట్లా ఇస్తామంటే బరాబర్ టైంకి ఇచ్చేది. తర్వాత రైతు బీమా అటువంటిది పెట్టి ప్రపంచంలో ఎక్కడ లేదు. రైతు చనిపోయిన తర్వాత 11 రోజులకే ఇంటికి 5 లక్షలు పోయేటువంటి ఒక స్కీమ్, అంటే ప్రపంచంలో లేనటువంటి స్కీమ్ అది. అట్లా కూడా ఎక్కడ కూడా ఒక చెక్ ఆగనటువంటి సందర్భం. ఇట్లా నడిపిన తర్వాత కానీ అప్పుల లెక్కలో మీకు అనుకూలంగా ఉన్న FRBM లోన్లను నిన్న హరీష్ రావు చెప్పారు, బాగానే ఉంది. బట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన లోన్ల సంగతి ఏంది, అలాగే గవర్నమెంట్ SPVల ద్వారా రైజ్ చేసిన అప్పుల సంగతి ఏంది, నాన్ గ్యారంటీడో లేకపోతే బిల్లులు పెండింగ్ ఉన్న అప్పులు అవన్నీ కూడా లెక్కలు చూస్తే ఆ 7 లక్షల కోట్లు ఆటోమేటిక్గా కనిపిస్తుంది కదా. ఇంకా మీకు 3,89,000 కోట్లు ఎందుకు, మీకు ఇంకా ఆ నెంబర్స్ ఎందుకు చెప్తున్నారు కదా ప్రశ్న. అదే సార్, ఇప్పుడు అది కొంత జనరల్ గా చేసే అప్పు ఉంటది, తొందర
కొంత మనం రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అప్పుడు అది జనరల్ గా వచ్చేది అది. అంటే రైట్ హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే 7,000 కోట్లు అని చెప్తా ఉన్నాడు కానీ అంత కాదు. దాని మీద ఒట్టిగానే వాళ్ళు అని వాళ్ళు వారి లెక్క వారు చెప్పి వీరి లెక్క దాంట్లో డీప్ గా నాకు అంత ఐడియా రాలేదు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే మనము అప్పు అనుకుంటున్నామో ఈయన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుండే ఎప్పటికీ నేను మిత్తిగట్టుడికైపోతుంది కేసీఆర్ గారు చేసిన దానికి అని చెప్తా ఉన్నాడు. రైట్ అంటే మిత్తిగట్టుడు అనేది మనము రెగ్యులర్ గా కడితేనే మనకు మళ్ళీ అప్పించేటువంటి అవసరం ఉంటది ఏ రాష్ట్రానికైనా కూడా. అయితే ఈయన చెప్పేదానికి లెక్క ఏంటంటే అసలు మొత్తం నేను కేసీఆర్ గారు చేసిన అప్పే కడుతున్నా, సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నా అని చెప్తా ఉన్నాడు. నువ్వు సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నావు అంటే మరి నువ్వు ఏం చేస్తావు? మరి ఇంకా 4 సంవత్సరాలు నువ్వు 5 లక్షలకు ఒక ఇల్లు కట్టిస్తా అంటున్నావు, 20 లక్షల ఇల్లు అంటున్నావు, ఎట్లా కట్టిస్తావు నువ్వు? 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అంటున్నావు. ఇవి ఎవ్వి చేస్తలేవు. 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు, 2,500 గజాల భూమి ఇస్తా అన్నాడు. నరసయ్య గౌడ్ గారు ఇక్కడ సరే ఇప్పుడు అప్పులు ఎన్ని ఉన్నాయి అన్నది పక్కన పెడితే మీరు అప్పుల లెక్కలు ఏవైతే చెప్తున్నారో దాంట్లో సేమ్ అది అర్ధ సత్యాలు అన్న దాని మీద మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సంపదను అంటే కొత్తగా ఇప్పుడు మీరు లోన్లు తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదనే విధంగానే చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కుంటుపడింది అన్న ఒక అనుమానం వ్యక్తమయ్యేలాగా ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్తున్న నేపథ్యంలో అప్పులు మీరు చెప్తున్నది ఒకటి, ఆర్బీఐ చెప్తున్నది ఒకటి. మీరు చెప్తున్న లెక్కలకి ఆ లెక్కలకి దాదాపుగా 3 లక్షల కోట్ల డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో మీరు ఆ దాన్ని బూచిగా చూపించి ఇవాళ మీరు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సంవత్సర కాలం దాటిన తర్వాత కూడా ఇంకా కాలయాపన ఎందుకు చేస్తున్నారు అన్నది మీకు మీరు చెప్పాల్సిన సమాధానం. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు నరసయ్య గౌడ్ గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. వాయిస్ క్లియర్ ఉందా సార్? చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదనేది మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుండే ప్రతి డిపార్ట్మెంట్ నుండి కూడా శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అంటే ఏ డిపార్ట్మెంట్ పరిస్థితి ఎలాగుంది అని చెప్పడానికి. ఆ లెక్కలో వచ్చిన అప్పుల లెక్క చూస్తే 7 లక్షల పైచిల కోట్లు అనేది తేలిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే ప్రభుత్వము మారినప్పుడు ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలు మంచి పనులు కానీ ఏం చేసిందని చెప్పడానికి అదొక ఉదాహరణ. కాబట్టి ప్రజల ముందు వాస్తవాలు ప్రజాపాలన అంటేనే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రతి విషయం చెప్పడానికే ఆ విషయం చేయడం జరిగింది. అంటే నేను సూటిగా బండ శ్రీనివాసరావు గారు కానీ మిగతా వారికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా ఇప్పుడు పోయిన నెల కానీ ఈ నెల కానీ ఏ నెల చూసినా కూడా సుమారు నెలకు 18,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే దీంట్లో 1/3 వంతు అంటే సుమారు 6,000 పైచిలకు కోట్ల రూపాయలు ప్రతి నెల మిత్తిలకు కిస్తీలకు కట్టవలసిన అవసరం ఉంది, కడుతా ఉన్నారు. అంటే దీని అర్థం ఏందండి? 1/3 వంతు సంపాదన మిత్తిలకు కిస్తీలకి ఎందుకు పోతుంది? ఎవరు చేసిన పాపం ఇది? ఇంతకు ముందు 2014 జూన్ 2వ తారీఖు కంటే ముందు ఉమ్మడి రాష్ట్రములో ఒక సంవత్సరానికి మిత్తిలు కిస్తీలు కట్టేది కేవలం 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ఒక సంవత్సరానికి. మరి ఒక సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల మిత్తిలు కిస్తీలు కట్టే పరిస్థితి నుంచి ఒక నెలకే 6,500 కోట్ల రూపాయల మిత్తిలు కిస్తీలు కట్టే పరిస్థితికి తీసుకొచ్చిన పెద్ద మనిషి ఎవరు? కేసీఆర్ కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇది ముంచడం కాకుంటే తేల్చడం అవుతుందా? ఈ రోజు వచ్చిన సంపాదన హరో లక్ష్మణ అని వాళ్ళకి కట్టవలసిన పరిస్థితికి దిగజార్చిన పరిస్థితి కేసీఆర్ది కాదా? మిగిలింది 6,000 కోట్ల పైచీలకు ప్రతి నెల జీతాలు భత్యాలకు పోతుంది. అంటే ఇంకొక మిగిలింది 6,000 కోట్ల రూపాయలతోటి ఆ నెల గడవాలి. గడుస్తుందా? రెండో విషయం చెప్తా చూడండి. గత 8 నుంచి 10 నెలల్లో 52,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 64,000 కోట్ల రూపాయల కిత్తీలు మిస్తీలు అన్ని కట్టడం జరిగింది. అంటే మేము ఆర్థికంగా ఎలాంటి కంట్రోల్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది కదా. వీళ్ళకి అడ్డగోలుగా అప్పులు తెచ్చి అందులో 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇంకో 10 రూపాయలు మాయం చేయడం కాదు కదండి. కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము తీసుకొచ్చిన అప్పులకు సంబంధించి లెక్కలు ఒకవేళ చూస్తే అలా కళ్ళ ముందునే కనిపిస్తున్నాయి. ఒకటి కాళేశ్వరం కట్టే క్రమంలో ఎంత ఖర్చు అయింది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఎంత ఖర్చు అయింది, రోడ్లు దానికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు 1,00,000 కోట్ల దగ్గర అప్పులు చేశారు. ఒక్కడైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించడం కానివ్వండి, కొత్త కన్స్ట్రక్షన్ ఏదైనా చేయడం ఎక్కడైనా చేశారా? ఓన్లీ మీరు అప్పులు మిత్తిలు అనే ఒక పేరుతో మీరు ప్రజల్ని ఏమారుస్తున్నారు తప్ప ప్రజలకు ఏమైనా ₹1 లాభం జరిగేలాగా ఎక్కడైనా మీరు చూపిస్తున్నారు అన్నది వాళ్ళు అడిగే ప్రశ్న.
అనే ఈ విషయాలు కూడా అంటే ఈ అప్పుల విషయం, మిత్తిలు కిస్తీల విషయం, ఈ ఆర్థిక విధ్వంసం చేసిన విషయం ప్రజలకు చెప్పడం ఎందుకంటే మేము కొన్ని హామీలు ఇచ్చినాం, 100 రోజులల్లా చేస్తారన్నాం. అయితే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ఎందుకు పడుతుంది అని మేమే చెప్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శించడం కాదండి. మేము 2500 మహిళలకు ఇస్తామని చెప్పినాము. రైతు భరోసా ఈ విషయాలు 6 గ్యారెంటీలు చెప్పినాము, కొన్ని చేసినాము, కొన్ని చేయడానికి ఇప్పుడు సంక్రాంతి మేము ఇది బార్డర్ గా పెట్టుకున్నాము. సంక్రాంతి వరకు ఈ రైతు భరోసా 2500 రూపాయలు ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకు లేట్ అవుతున్నది అనే విషయము ప్రజలకు తెలియజెప్పడానికి మాత్రమే ఈ విషయాలు మాట్లాడుతున్నాము, అంతే తప్ప దీని నుంచి తప్పించుకోవడానికి కాదు. ఇక రెండో విషయం ఏంటంటే సరే ఇప్పుడు మనకు కొంచెం సరే డెవలప్మెంట్ తప్పలేదు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఇప్పుడు మనము కొంత ఇవాళ చేసేది రేపు చేసేది ఎల్లుండి చేసినా తప్పలేదు. ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తా అంటాడు మన కేసీఆర్, మన ముఖ్య రేవంత్ రెడ్డి గారు. ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలంటే ఒక్క నిమిషం సార్, మేము ముఖ్యంగా లేట్ చేసిన విషయం ఒకటి ఉంది, మేము ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా వెనుకబడ్డట్టుగా నేనైతే అనుకుంటున్నా. ఏ విషయంలో అంటే తొందరగా విచారణ జరిపి వీళ్ళను అక్రమార్కులను జైల్లో వేయడంలో మాత్రం మేము ఖచ్చితంగా వెనుకబడ్డాం. ఎందుకంటే నేను అనేది ఈ క్రీమ్ అంతా ఇప్పటికే పోయేది ఉండే, ఆ దాంట్లో మేము వెనుకబడ్డామంటే నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఈ క్రీమ్ కానీ బీఆర్ఎస్ ఏమంటదంటే మీరు అలా బెదిరిస్తూ టైం వేస్ట్ చేస్తారు తప్ప అక్కడ మీరు అరెస్ట్ చేయడానికో లేకపోతే వాళ్ళ లోపలికి వేయడానికో మీ దగ్గర స్కోప్ లేదు. ఓవైపు ఇది ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్లో డైరెక్ట్గా కేసీఆర్ పేరు కూడా లీక్ అయిందన్నారు. ఇప్పటిదాకా ఏం జరిగింది దాంట్లో? ఒక ప్రభాకర్ రావు అనే ఒక వ్యక్తిని మీరు ఇండియాకి రప్పించలేకపోతున్నారు అనేది వాళ్ళు విమర్శిస్తున్నారు. సార్ అదే నేను ఏమంటున్నంటే ఇవాళ మీరు చదివిన వార్తలలో కూడా ఉంది, అనుమతి వచ్చింది అని ఒక ప్రశ్న గుర్తు పెట్టి కూడా ఇచ్చారు. ఇవాళ రేపు అనుమతి వస్తుంది, అందరినీ ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం. ఈ విషయంలో ఎందుకంటే మేము ఎందుకు లేటు అయిందంటే మేము చట్టబద్ధంగా పోవాలనుకున్నాం. చట్టబద్ధంగా అంటే కక్షపూరితంగా కాకుండా సాక్ష్యాల ఆధారంగా, ప్రొసీజర్ ఆధారంగా, లీగల్ గా మాత్రమే వాళ్ళు అరెస్ట్ కావాలని కోరుకున్నాం కాబట్టి లేట్ అయింది. అదే కేటీఆర్ అనుకున్నప్పుడు అనుకున్నదే తడవుగా, జగన్ అనుకున్నట్టే తడవుగా తీసుకుపోయి లోపలేయాలంటే ఇంత టైం పట్టదు. ఈ విషయంలో లేట్ చేస్తారు, మమ్మల్ని ఎప్పుడు వేస్తారు. నేను అలా యోగా చేస్తాను, నేను పాదయాత్ర చేస్తాను ఒక ఆయన అంటాడు, నేను పోతూనే ఉంటా, నువ్వు వస్తలేవు, ఇంకా నన్ను తీసుకపోతలేవు అని ఒక ఆయన అంటాడు. వస్తాం మేము, ఖచ్చితంగా మీకు అనుమతి కూడా వస్తుంది, ఇవాళ రేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఫార్ములా ఈ రేసులో వచ్చింది అన్నది ఇప్పుడు మనకున్న సమాచారం. అంటే ఇంకా పూర్తిగా డిస్కస్ చేద్దాం. మీరు ఎంతమందిని అరెస్ట్ చేయబోతున్నారు ఏంటన్న దాని మీద వినోద్ కుమార్ గారు. అయితే 1 సెకండ్, నేను వస్తాను, అందరికి వస్తాను. వినోద్ కుమార్ గారు, ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలు చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 year సెలబ్రేషన్స్ అట్టహాసంగా చేశారు, దానికేమో డబ్బులు ఉంటున్నాయి. కానీ అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు పనికొచ్చే దానికి ఏదానికైనా సరే డబ్బులు అడగానే బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిపోయింది, దానికి మిత్తులు కిస్తులు కడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎలాంటి వాదన అన్నది ఒక ప్రశ్న వినిపించే ప్రయత్నము విపక్షాలు అన్ని చేస్తున్నాయి అనుకోండి. అర్ధ సత్యాలే. ఇప్పుడు రైతుల విషయాన్ని తీసుకుందామండి. మనం రుణమాఫీ చేసినారు, 52,000 మంది రైతులకు గత ప్రభుత్వం ఇచ్చింది, 52 లక్షల మందికి. ఈ ప్రభుత్వం 22 లక్షల మందికి మాత్రమే ఇచ్చింది. మరి 30 లక్షల మంది రైతులకు ఇంకా ఇవ్వలేదు. సరే, ఇవ్వకపోగా దాంట్లో దుబారా చేసిండు కేసీఆర్, అట్లా ఇచ్చిండు, ఇట్లా ఇచ్చిండు, వాళ్ళకు మామూలుగా ఆ భూములకు ఇచ్చిండు, ఎవరికి భూస్వాములకు ఇచ్చిండు, దానికి ఇచ్చిండు, దీనికి ఇచ్చిండు అన్నారు కదా. సరే, ఇప్పుడు నేనేమంటానంటే ఒకే దుబారా పేరు మీద మీరు 30 లక్షల మందికి ఆపిండ్రు, లేదంటే కొన్ని టెక్నికల్ అంశాల మీద 30 లక్షల మందికి ఆగింది అనుకుందాం. మరి ఇంతవరకు మీరు ఎంత ఉన్నారు అనేది ఐడెంటిఫై చేశారా? రైతులు ఎంత ఉన్నారు అనేది ఐడెంటిఫై చేశారా? మీరు ఇచ్చిన హామీలు 2 ఉన్నాయి కదా. కౌలు రైతులకు మేము 12,000 ఇస్తాం, 15,000 ఇస్తాము, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు కదా. మరి ఏది మీరు నిజంగా రైతుల విషయంలో ఉత్సవాలు చేసుకోవాలనుకుంటే సరే, దుబారా 30 లక్షల మందిని పక్కన కూడా అట్లీస్ట్ కాదు కదా, మీరు వ్యవసాయ కూలీలకు ఒక్కరికైనా ఇవ్వలేదు కదా. మరి ఇచ్చినప్పుడు మీరు 100% ఏ రకంగా మీరు ఉత్సవాలు చేసుకుంటారండి? రైతులకు ఏం చేసిందని ఉత్సవాలు చేసుకోవాలా? అసలు మేజర్ గా వ్యవసాయ రంగంలో ఉన్నది వీళ్ళిద్దరే, ఒకటి వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు.
ఇప్పుడు భూస్వాములకు ఇచ్చారు, కొంతమంది ఏదో మధ్య తరగతి పేదలకు 1 ఎకరం అరెకరం ఉన్న వాళ్ళు కొంతమందికి ఇవ్వచ్చు. అది ఒక 25% వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు 75% మాత్రం భూస్వాములకే ఇచ్చారు కదా. మీ రెడ్డి భూస్వాములకు, వెలమ భూస్వాములకు వాళ్ళకే ఇచ్చారు కదా. ఈ భూస్వాములకి ఇచ్చి మేము రైతులకు ఇచ్చినామని చెప్పుకుంటాను మీరు. అది కాదు, కరెక్ట్ కాదు. మీరు ఇంతవరకు రాహుల్ గాంధీ గారు పేద రైతులను ఆదుకుంటామన్నాడు. మీరు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, పేద రైతులు ఎవరు ఐడెంటిఫై చేశారా? సరే, పేద రైతుల పక్కన పెడితే పేద రైతులు అంటే నా దృష్టిలో కౌలు రైతులు. అంతేకాకుండా వ్యవసాయ కూలీలు చాలా మొత్తానికి వ్యవసాయ రంగమే ఇలా వ్యవసాయ కూలీలు లేకుండా నడతలేదు. ఇవాళ వాళ్ళు ఇక్కడ సరిపోకనే బయట నుండి బీహార్ నుండి ఒరిస్సా నుండి కూడా వ్యవసాయ కూలీలను తెచ్చుకుంటారు. కూలి పనుల కోసం చీప్ లేబర్ కూడా తెచ్చుకుంటారు. మరి ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ వ్యవసాయ కూలీలను మీరు పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ ఇంకా చీప్ లేబర్ కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకొని ఇలా పనులు చేసుకునే పరిస్థితికి ఇవాళ ఉంది. మీరు కనుక వ్యవసాయ కూలీలను పట్టించుకొని వాళ్ళకి అంతో ఇంతో లబ్ధి చేకూర్చగలిగితే ఇవాళ అక్కడికి వెళ్ళి ఒరిస్సా నుండి కానీ మిగతా దానిలోకి వెళ్ళి కానీ అది భూస్వామి రైతులే తెప్పించుకుంటారు. ఇది కూడా భూస్వామి రైతులే ఎవరైతే ఉన్నారో సంపన్న రైతులే అక్కడికి వెళ్ళి పనులను తెప్పించుకొని పని చేసుకుంటారు. మరి ఇవాళ వ్యవసాయ కూలీలను పట్టించుకోకుండా, మీరు కౌలు రైతులను పట్టించుకోకుండా మీరు వ్యవసాయ రంగ రైతులందరూ మేము ఆదుకున్నామని చెప్పి సుచోలు చేసుకుంటే అది ఎంతమేర కరెక్ట్. అందుకని నేను ఏమంటానంటే వీళ్ళు చేసిన ప్రతిది కూడా ఇప్పుడు ఉత్సవాల పేరు మీద చేస్తున్న ఏదైతే హంగామా ఉందో దాంట్లో ఎక్కడ కూడా సత్యం లేదు, అర్ధ సత్యాలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా ఓన్లీ అది రైతులకే, అది కూడా సంపన్న రైతులకే ఉపయోగపడే విధంగా ఒక జరిగింది తప్ప మిగతా లేదు కదా. ఏమండి రెస్పాండ్ అవుతారా? సార్ నేను ఏమంటున్నా, ఇప్పటిదాకా ప్రొఫెసర్ గారు మాట్లాడింది నేను విన్నా. ఇప్పుడు రైతుల విషయంలో మేమంటున్నా, మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక 1 year అయింది వాస్తవం. అంటే ఈ 1 year లో రైతుల ఖాతాలోకి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ రూపేణా పోయిన మాట వాస్తవం. మేము చెప్పాము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని. మేము చెప్పాము ఈ 2 లక్షల వరకు రుణమాఫీకి అర్హులైన వాళ్ళు 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయని చెప్పాం. దాంట్లో 21,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాలోకి చేరినవి వివిధ కారణాల వల్ల, అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాప్ కానీ లేకపోతే లింకేజ్ కారణం వల్ల కానీ ఈ రకంగా కొన్ని ఆగిన మాట వాస్తవం. మేమే చెప్తా ఉన్నాం. ఎస్, మేము ఎన్ని రోజులు చెప్తారు మీరు? ఇంకా అన్నది కదా ప్రశ్న, మీరు ఇంకెన్ని రోజులు చెప్తారు ఆ విషయం? మీరు ఎన్ని రోజులు చెప్తారు? అది టెక్నికల్ అంశాలను సరిదిద్దడానికి మీ దగ్గర పెద్ద యంత్రాంగం ఉంది. టెక్నికల్ గా ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాం మనము. 31 లక్షల కోట్లు అని చెప్పి 26 లక్షల కోట్లు పెట్టి అయితే సార్ నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు మొన్న కూడా ఒక 2-3 వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాంతో 21,000 కోట్ల రూపాయలు అయింది. ఇంకా మిగతాది కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు ఈ రైతు రుణమాఫీ పేరు మీద నేను మీకు ఒక క్లియర్ ఐడియా ఇస్తాను. కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ అని చెప్పారు. వాస్తవం 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ 4 విడతలలో ఇస్తానని చెప్పింది. అది కూడా వాస్తవం. ఫస్ట్ విడత 1,00,000 రూపాయలు ఎక్స్ అనే వ్యక్తి 1,00,000 రూపాయల రుణం తీసుకుంటే ఫస్ట్ ఏడాదిలో ఆయన ఇచ్చింది 25,000 రూపాయలు మాత్రమే. 25,000 రూపాయలు రైతుకి ఇచ్చి 1 year ఆగిండు. 1 year ఆగిన అందుకే సార్ అందుకే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు. అందుకే ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలతో ఇంకో 2 సంవత్సరాలు ఎన్నికలు రాబోతున్నాయి అనుకోండి. మార్పు కోరుకున్నది రైతు రుణమాఫీ అనేది చేసినట్ట చేయనట్ట వారు వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు చేస్తారు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. అవును అవును 2 లక్షలే చేస్తున్నాం. 2 లక్షల పైచిలకు వాళ్ళు కూడా మిగతాది కడితే 2 లక్షల వరకు చేస్తామని కూడా చెప్తా ఉన్నాము. అది ఎన్ని రోజులు చెప్తారనేది ప్రశ్న. ఎందుకంటే చేసే చిత్తశుద్ధి ఉన్నప్పుడు చెప్పుడు పక్కకు పెట్టి సంబరాలు ఎందుకు చేసుకుంటున్నావు? సార్ కేసీఆర్ కు 10 సంవత్సరాలు పట్టింది, మాకు 1 సంవత్సరం కూడా పట్టలేదు సార్. ఆ ప్రయత్నం మనం కూడా సరే. ఇన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏ రాష్ట్రము లేదు సార్. 21,000 కోట్ల రూపాయలు 1 year ఏ రాష్ట్రం. 31 లక్షల కోట్ల రూపాయలు అని మీరు చెప్పి 31,000 కోట్లు 31,000 కోట్లు 31,000 కోట్లు అని చెప్పి బడ్జెట్ లో పెట్టింది ఎంత సార్? 26 బడ్జెట్ రిలీజ్ మళ్ళీ రిలీజ్ చేయకూడదా? చెప్పడానికి ఉన్న చేసేదానికి పొంతన లేకుండా పోతుంది. కాదండి, మీరు కాదు ఇంకోటి, మీరు ఎస్సీలకు 33,000 కోట్ల రూపాయల చిల్లర బడ్జెట్ కేటాయింపులు అయినాయి కానీ మీరు అమల్లో ఎంత పెట్టారండి? బడ్జెట్ లో ఎంత పెట్టారు? మీరు కేటాయింపులు 33,000 చిల్లర పెట్టారు.
మొన్న బడ్జెట్ లో ఎంత పెట్టారు చెప్పండి. నేనేమంటున్నా మేము అరే మీరు అన్ని అబద్ధాలండి, అన్ని రైట్. ఇప్పుడు అబద్ధాలండి. మనం నెక్స్ట్ టాపిక్ అన్ని వెళ్ళాలి. అబద్ధాలే, మీరంతా కూడా అర్ధ సత్యాలు అబద్ధాలే. నేను చెప్పే ఒకటి, మీరు చేసేది ఒకటి. మీరు చెప్పేది కూడా 100% అబద్ధాలే. ఎందుకంటే మీరు కేసీఆర్ ను సమర్థించదలుచుకుంటే నేను కేసీఆర్ ను సమర్థించాల్సిన అవసరం నాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కేసీఆర్ ను సమర్థించలేదు. ఎప్పుడు 15 నేను ఎప్పుడు సమర్థించలేదు, ఇప్పుడు సమర్థించట్లేదు. ఇద్దరిని వాళ్ళ తప్పులు వాళ్ళవి, వీళ్ళ తప్పులు వీళ్ళే చెప్తున్నారు లేండి. అది మీ హక్కు. మీరు ఎట్లయినా మాట్లాడొచ్చు, కాదట్లేదు. ఒక్కసారి అదే మీరు చెప్పదలుచుకుంటే నేనేం అభ్యంతరం పెడతలేను. ఏ రకంగా 7 లక్షల కోట్ల రూపాయలు తెచ్చి నెత్తి మీద పెట్టి మొత్తం సంవత్సరం ఒక నెలకి సార్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్ని ఎగదొబ్బినందుక, దళితుని ముఖ్యమంత్రి చేయనందుక, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఒక్కటి చెప్పండి. మీరు ఒక్కటి దళితులకు ఏం చేశారు చెప్పండి. ఒక్కటి చెప్పండి నాకు. ఏమంటున్నా సార్, నేనేమంటున్నా ఇప్పటికిప్పుడు 1 ఇయర్ లోపల ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి చెప్పండి. మీరు దళితులకు చెప్పండి. మీరు దళితులకు అన్నారు కదా, నాకు ఒక్కటి చెప్పండి. మెట్టపల్లి గారు మీరు ఒక్కటి చెప్పండి. ఏం చేయలేదు మీరు ఏం చేయలేదు దళితులకు, ఏమి చేయలేదు. జీరో మీరు చేసింది జీరో. దళితులకు అంటున్నా, జీరో అంటున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా. జీరో దళితులకు ఇచ్చింది జీరో. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేది అన్ని కూడా ఇస్తాం. మీరే చట్టం సప్లాన్ చట్టం తెచ్చారు. మీరే సప్లాన్ చట్టం తెచ్చారు. మీరే సప్లాన్ చట్టం తెచ్చారు. సప్లాన్ చట్టం తెచ్చింది ఎవరు? సప్లాన్ చట్టం తెచ్చింది ఎవరు? సప్లాన్ చట్టం తెచ్చింది మీరు. ఒక్క రూపాయి సప్లాన్ చట్టం అమలు చేశారా మీరు? ₹1 సప్లాన్ కింద అమలు చేశారా? సప్లాన్ చట్టం తెచ్చింది మీరు. మేము ఇప్పుడు చట్ట ప్రకారం ఏవైతే జరగాలో అన్ని అబద్ధాలు తప్ప, అన్ని అబద్ధాలు తప్ప. మీరు ప్రతిపక్షాన్ని సార్, మీరు ప్రతిపక్షాన్ని నెత్తిలెత్తుకోదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. మొదట వినోద్ కుమార్ గారు స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ అర్ధసత్యం చెప్పారు. ప్రజాపక్షం మాట్లాడుతున్నాను. ఒక దళితుడిగా మాట్లాడుతున్నాను. మీరు మాలామాదిలో పంచాయతీ చేశారు తప్ప పరిష్కారం చేయలే. మాలామాదిలో పంచాయతీ చేశారు తప్ప పరిష్కారం చేయలే. మీరు మొదలు మాట్లాడింది నేను విన్నా. పరిష్కారం చేయడం పంచాయతీపై పెట్టిస్తున్నారు మీరు. మొదలు మాట్లాడిన వర్షన్ నేను విన్నా. మీరు మాట్లాడింది, మీరు ఏం మాట్లాడారో నాకు తెలుసు, నేను విన్నా. ఫస్ట్ వర్షన్ లో మీరు మాట్లాడి ఉన్నది కేసీఆర్ నెత్తికెత్తుకోవడం తప్పితే మీరు మాట్లాడింది ఎవరు అక్కడ? అర్ధసత్యాలే. ఇద్దరు ఎవరు చెప్పినా అర్ధసత్యాలే. ఎవరు మాట్లాడినా అర్ధసత్యాలే. అయితే ఒక సెకండ్ ముగ్గురికి ఒకసారి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ముగ్గురికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. 1 సెకండ్. శ్రీనివాస్ గారు, వినోద్ కుమార్ గారు, అలాగే నరసింహ గారు, ముగ్గురికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఒకసారి నరసింహ గారు 1 సెకండ్ ప్లీజ్. వినోద్ కుమార్ గారు 1 సెకండ్ ప్లీజ్. వినోద్ కుమార్ గారు 1 సెకండ్ ప్లీజ్. వినోద్ గారు 1 సెకండ్ ప్లీజ్. ముగ్గురికి 1 సెకండ్ క్లారిఫికేషన్ ఇస్తాను. నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, అది విపక్షమైనా స్వపక్షమైన ఏదైనా సరే, వాళ్ళకి అనుకూలం ఉన్న విషయాల్ని మాత్రమే ప్రజెంట్ చేస్తారో దాంట్లో అనుమానం ఏం లేదు. సరే, మనం అనుకూలంగా మాట్లాడాలా వ్యతిరేకంగా మాట్లాడాలి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి పర్సనల్గా ఉంటుంది. 2 పార్టీలు మీ పార్టీలను మీరు డిఫెండ్ చేసుకోవాలి. నిజంగా దాంట్లో తప్పు జరిగిందని. ఎందుకంటే నేను ముగ్గురిని చూశాను కదా, మీ ఇద్దరు శ్రీనివాస్ గారు కానీ నరసింహగౌడ్ గారు కానీ తప్పు అంటే తప్పని ఒప్పుకుంటారు, వాళ్ళ పార్టీ సొంత పార్టీ చేసినా సరే. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ముగ్గురు మీరు మాట్లాడుతుంది 100% కరెక్ట్. అర్ధసత్యాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మీకు అనుకూలంగా ఉన్న పాయింట్స్ మాత్రం మాట్లాడుకుంటుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తుంది. ఎవరైనా అంతే. ఒక్కటే నిమిషం. ఇప్పుడు నరసన్న మనకు పంచాయతీ అవసరం లేదు కానీ సబ్జెక్ట్ మాట్లాడాలి. ఒక్కటే నేను ఏమంటున్నా అంటే, దళితులకు మా హుజరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రోగ్రాం కింద మొత్తం మందికి 18,500 మందికి ఇచ్చినామన్నా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు 5,000 మందికి సగం ఆపినవి ఉన్నాయి. ఆ సగంని కేసీఆర్ గారు ఇచ్చిందని చెప్పి ఈ ప్రభుత్వం ఆపింది. దయచేసి ఇంకా విప్పిలన్న మీరు దళితులందరూ చేసినట్టే 5 లక్షల రూపాయలు 5,000 మందికి ఆగినాయి అన్న. అంటే ప్రాధాన్యత క్రమం ఉంటుందిలేండి.
ప్రాధాన్యత క్రమం ఉంటుందిలేండి. దేవుడేరుగా. కాగా ప్రాధాన్యత క్రమం ఉంటుంది ప్రభుత్వానికి. అలా 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 కేవలం 5,000 మందికి ఇచ్చేసారు అనుకోండి, మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త సమస్యకి అది తెరదీస్తుంది. సగం రెండో విడత సార్. ఎస్ ఎస్, ఈ పాయింట్ క్లోజ్ చేద్దాము. నర్సయ్య గౌడ్ గారు లాస్ట్ పాయింట్ చెప్పండి. లాస్ట్ ఒక రిక్వెస్ట్ ఏదో పెట్టారు, అది పాసిబుల్ ఉందా కాదన్నది. ఎస్ సార్, నేనేమంటున్నా, దళితులకైనా ఓసీలకైనా బీసీలకైనా ఎవరికైనా ప్రాధాన్య క్రమంగా మేము ఖచ్చితంగా ఇస్తాం. నేనేమంటున్నా, ఒక్క విషయమే చెప్పాలి, ఒక 2 రోజులు లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. మేము ఎక్కువ అయితే కేసీఆర్ చేసినట్టు మాత్రం మేము ఇచ్చి పరిస్థితులు చెయ్యము. ఆర్థిక విధ్వంసం చేయము. మేము అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల ప్రభుత్వం. ఖచ్చితంగా పేదల కొరకే మేము పరిపాలన చేస్తున్నాం. పేదల కొరకే వాళ్ళు తెచ్చుకున్నారు గవర్నమెంట్, వాళ్ళ కొరకే మేము పనిచేస్తాం. ఓ రోజు లేట్ కావచ్చు మాత్రమే, అంతే. కానీ చెప్పిన అన్ని హామీలన్నీ తుంగలో దొక్కినటువంటి కేసీఆర్ తోటి మమ్మల్ని పోల్చొద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను. రైట్. శ్రీనివాస్ గారు, చాలా రోజుల నుంచి ఉవ్విళ్ళు ఊరుతున్నారు మీరు. శ్రీనివాస్ గారు, చాలా రోజుల నుంచి ఉవ్విళ్ళు ఊరుతున్నారు, నిజంగానే దమ్ముంటే బయట పెట్టండి, అరెస్ట్ చేయండి అని. దానికి మొదటి స్టెప్ పడినట్టుగా కనిపిస్తోంది. ఈ కార్ రేసుకు సంబంధించిన కేసులో గవర్నర్ అనుమతి ఇచ్చారంటూ ఒక వార్త వినిపిస్తోంది. సో ఏంటి, దాన్ని ఎదుర్కొంటారా? ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, వారు అక్కడనే వాళ్ళకే భయం అవుతుంది. మేము భయపడడం లేదు, ఎందుకంటే మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము దేనికైనా సిద్ధమే అంటున్నాం. వీళ్ళే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు నర్సగౌడ్ గారు మంచిగా అన్నాడు, మళ్ళీ డబ్బులు మనకు తక్కువ కొంచెం లోపడేట్టు ఉన్నది కాబట్టి మనం ఇవ్వలేం. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి 5,000 మంది బ్యాంకులలో కేసీఆర్ గారు డబ్బులు వేసినప్పుడు ఒక్కసారి ఆ ఫ్రీజింగ్ తీసేస్తే వాళ్ళందరూ 5,000 మంది సంతోషపడతారు దళితులు. ఏదో ఒక్కటి చేయండి. ఇవన్నీ మీరు ఏదో కొత్త చేస్తారని ఆశ లేదు నాకు, కానీ ఇది ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ అకౌంట్లలో. ప్లీజ్ కదా ఒకటి కొంచెం తీయండి. ఈ టాపిక్ మీద మాట్లాడదాం. ఈ టాపిక్ మీద మాట్లాడదాం. నాకు ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మాట్లాడినా. దాన్ని ఓకే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే ఆ సింపతి వర్కౌట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తున్న ఆశపడుతున్నట్టుగా కొంతమంది విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. మొన్న చంద్రబాబు నాయుడిని జైల్లోకి వేశారు, ఆయన వెళ్ళి సీఎం సీట్లో కూర్చున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో వేశారు, ఆయన వెళ్ళి సీఎం సీట్ మీద కూర్చున్నారు. అట్లా కేటీఆర్ని కూడా చేస్తే బాగుంటుందని ఏమైనా కోరుకుంటున్నారు అన్నది కొంతమంది విశ్లేషణ. ఏమంటారు మీరు? ఇప్పుడు దీనికి అవన్నీ జైలు పోయిన వాళ్ళందరూ కావాలని లేదు, కానీ నేనేమంటున్నా అంటే వీళ్ళు సెల్ఫ్ అవుట్ అయ్యారు. ఈ గవర్నమెంట్ సెల్ఫ్ అవుట్ అయింది. ఎందుకు అవుతుందంటే చెప్పిన హామీలు చేయలేదు. 100 రోజులు అన్నారు, ప్రతి జిల్లాలో ఉండేటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు, అన్ని చేసిళ్ళు. ఇప్పుడు రైతులు కానీ మహిళా లోకం కానీ అందరు కూడా ఈ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తా ఉంది. కాబట్టి వీళ్ళు ఎవ్వరు చేయవలసిన వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే బడ్జెట్ లేదంటారు. ఇప్పుడు మీ కీలకమైన నాయకులందరి మీద కత్తి వేలాడుతుంది. కీలకమైన నాయకులందరి మీద కత్తి వేలాడుతుంది ఈ కార్ రేసు. దానికి సంబంధించి ఇప్పటికే అటు బ్యూరోక్రాట్స్ ని వీళ్ళందరినీ కూడా ఇప్పటికే వాళ్ళు ఏమంటారు లాక్ చేసి పెట్టారు. హరీష్ రావు మీదేమో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించింది ఒకటి సీరియస్ గా ఇష్యూ నడుస్తుంది. హరీష్ రావు గారిని కోర్టుకు తీసుకపోతే కోర్టులో న్యాయ మేజిస్ట్రేట్ గారు చెప్పిళ్ళు ఆయన తీసుకొచ్చిల్లండి, వట్టి అరెస్ట్ చేసేలేదని. ఇట్లా మా గెలు శ్రీని గారిని తీసుకుపోయిళ్ళు. అట్లనే చాలా మంది నాయకులు. ఆ కేసులు వేర్లేండి. ఆ కేసులు ఏంటంటే అవి కొద్దిగా అత్యుత్సాహం పోలీసులు ప్రదర్శించారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్న చాలా సీరియస్ కేసు. ఇప్పుడు ఈ కార్ రేసుకు సంబంధించి అది కూడా ఒక సీరియస్ కేసు కదా. అలాంటి కేసుల్లో ఆరోపణలు వినిపించినప్పుడు అరెస్ట్లు అయినప్పుడు మేబీ కోర్టులు అట్లా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ ఎన్నిసార్లు మాట్లాడుకుంటా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు మీ దగ్గర అన్ని నిఘా సంస్థలు మీరు అవసరమైతే కేంద్రాన్ని కూడా తీసుకురావచ్చు కదా, ఎందుకు జాప్యం చేస్తా ఉన్నారు? మీరే కదా చేసేది, ఇదంతా మేమైనా చేస్తున్నావా? మీరు ఫోన్ ట్యాపింగ్ లా ఇది వస్తే ఒకసారి క్లైమాక్స్ అయితే వస్తే అయిపోతుంది కాబట్టి అది నానబెడతారు తప్ప మీరు ఏది చేసేది లేదన్న నేను చెప్తున్నా కదా. మీరు ఏది ఉన్నా కూడా చేయండి, చేసి మాట్లాడండి, దాంతోపాటు అభివృద్ధి చేయండి. ఇప్పుడు రోజు 24 గంటలు కేసీఆర్ వారి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోచుడు తప్ప మీరు చేస్తున్నది ఏంటి చెప్పండి? కూడా అనుమతి కోరారు, బాగానే ఉంది. బట్ అనుమతి అన్నది ఇది కేవలం కక్ష సాధింపు చర్య తప్ప అక్కడ ఏం దొరికేది లేదు, మేము చేసేది లేదు అన్నది ఒక మాట అంటే ఛాలెంజ్ లాగా చెప్తున్నారు అనుకోండి బీఆర్ఎస్ నాయకులు. సార్ ఇప్పుడు లీగాలిటీ కొరకు ఈ అనుమతి కోరిండ్రు. వాస్తవం ఏంటంటే ఇందులో ఈ కేసు క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా పెద్దగా ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం లేని కేసు. ఎందుకంటే కేటీఆర్ గారి నోటితోటి చెప్పింది ఏంటంటే, అవునయ్యా మంత్రిగా నేనే ఆదేశించిన 55 కోట్ల రూపాయలు ఇచ్చేయమని, ఇచ్చింది నిజమే, నేనే చెప్పినా అని నేను చెప్పొద్దా?
అని ఆయన చెప్తున్నాడు. అవును మంత్రి గారు, అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు చెప్పిండ్రు, ఆయన ఆదేశాల మేరకే ఇచ్చిందని ఆఫీసర్ చెప్తున్నాడు. ఇంత స్పష్టమైన కేసులో ఇంకా ఏంటంటే మేము వాస్తవంగా లీగాలిటీ ప్రకారము కక్ష సాధింపు ధోరణి లేకుండా అనుమతి కోరి అనుమతి వచ్చిన తర్వాతనే ముందుకు పోదామన్న ఆలోచన మీద ఉన్నాం తప్పితే వాస్తవంగా ఎప్పుడైనా అరెస్ట్ చేయాలి. ఇది కక్ష సాధింపు అయితే ఎప్పుడు అరెస్ట్ చేయాలి. ఈ కేసులో మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు తప్పించుకునే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాలని ఆయనకు కూడా తెలుసు. కాకపోతే ఆయన ఒక కార్యాచరణ తయారు చేసుకుండేందంటే నన్ను తొందరగా తీసుకుపోయి నన్ను జైలు వేస్తే ఒక 2 నెలలు ఉంటా, అందులో యోగా చేసుకుంటా, నేను గట్టిగా తయారయ్యి బయటికి వచ్చి పాదయాత్ర చేస్తా అని ఆయన కార్యాచరణ కూడా ప్రకటించాడు. అంటే ఏమన్నట్టండి, వారికి తెలుసు వారు చేసింది తప్పు అని. అప్పుడు ఎందుకు తప్పు చేసి ఉంటాడంటే మళ్ళీ వచ్చేది మనమే కదా, మనల్ని అడిగేవారు ఎవరండి, మనం గత 10 సంవత్సరాలుగా చేసింది ఇదే, ఇప్పుడు చేసేది ఇదే, మనకు ఎదురు లేదన్న ఒక అహంకారంతో చేసినట్టుగా కనిపిస్తుంది. వారు ఒప్పుకున్నారు, వారిని అభినందించాలి. అవునండి నేనే చెప్పినా ఇయ్యమని చెప్పినా ఆయన అంటాడు, ఈయన అంటాడు. ఇంకా ఇలా కొత్తగా ఇన్వెస్టిగేషన్ ఏముందంటే కాబట్టి నేనేమంటున్నానంటే అంటే వాళ్ళు అట్లా అనుకొని చేసిర్రు, మళ్ళా వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది అనుకొని చేసి దొరికిపోయారు. కాబట్టి ఈ విషయములో కేటీఆర్ ను ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడే, ఇది కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడే అవకాశం లేదు. ఇది స్పష్టంగా కేటీఆర్ వారి మిత్ర బృందానికి అందరికీ తెలుసు. అదే కాకుండా వివిధ రకాల కేసులు వీళ్ళు ఏం చేస్తున్నారు సార్, ఇప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు, ఆయన వస్తే వీళ్ళ బండారం బయటపడుతుందని ఆయన అక్కడ పౌరసత్వం ఏమని అక్కడనే ఉంటారని శనరార్థని ఇలాంటి డ్రామాలన్నీ ఆగి సాగదీయగలుగుతున్నారు తప్పితే వారిని తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా లోపలి పోవాల్సిందే కదండి. మరొక ఆయన చెప్తాను లేదంటున్నా. మంచి ప్రశ్న అడిగిన సీనన్న. మేము తీసుకురావాలంటే నేనేమంటున్నా, వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయమని మేము ఏది కేంద్ర ప్రభుత్వానికి చెప్పితే దాన్ని నానబెట్టి దాని మీద కూర్చున్నారు. అది ఇప్పటి వరకు రెడ్ కార్నర్ నోటీస్ వేయాలి. ఎవరు ఇవ్వాలండి? సిబిఐ ఇవ్వాలి, వాళ్ళు ప్రాసెస్ చేయాలి. వాళ్ళు చేస్తలేరు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళను చీకటి ఒప్పందం ఉంది కాబట్టి. అరెస్ట్ అయ్యేటట్టున్నా నన్ను కాపాడండి, అనుమతి ఇవ్వకండి, ఆ రెడ్ కార్నర్ ఇవ్వకండి, ఈ ఫార్ములా ఈ రేసులో ఇట్లుంది, ఇగో ఇట్లా చీకటి ఒప్పందాలతోటి బచాయిస్తున్నారు తప్పితే మేము లీగాలిటీగా ఎప్పుడైతే అనుమతి వస్తుందో, వచ్చిందని వింటున్నామో, పేపర్లలో ప్రశ్న గుర్తుతో వస్తుంది, ఇవాళ కాకపోతే ఇంకో వారం రోజులలో వస్తుంది, ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది కేసు. కేటీఆర్ గారికి ఎలాంటి సెల్ కావాలి, ఏ నెంబర్ సెల్ కావాలనో ఆయన బాగా వాస్తు గిట్లా చూసుకొని చెప్తే అందులో వేసేటందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రైట్ వినోద్ కుమార్ గారు, సో మొత్తానికి ఒక స్టెప్ అయితే పడింది. ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతూ నిజంగా అరెస్ట్ దాకా వెళ్తుంది అన్నది ఒక ప్రశ్న ఉంటే, ఇన్ని రోజులు కాలయాపన చేయడానికి కూడా కారణము బీజేపీతో ఏదో బీఆర్ఎస్కి ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంది అని కొద్ది రోజులు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ చూస్తే అనుమతి వచ్చింది అంటే మాత్రం అవన్నీ పటాపంచలయ్యే పరిస్థితి ఉంది. ఫైనల్ ఇట్లాంటి కేసెస్లో నిజంగానే కన్విక్ట్ అయ్యే పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటారు? కేసులు అనేటివి ఇవాళ రాజకీయ నాయకులు నిర్ణయిస్తే శిక్షలు పడేవి కాదు. ఎవిడెన్స్ ఆధారంగా న్యాయ వ్యవస్థకు ఆ ఎవిడెన్స్ కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా ఇవాళ కేటీఆర్ అనుమతులు లేకుండా ఆయన తీసుకొని ఆయన ఒక్కడే పోడు కదా, ఆయనతో పాటు ఆయన సెక్రటరీ కూడా పోతాడు. ఎవరైతే ఇప్పుడు ఇలా మొత్తం అవినీతి ఆఫీసర్లు అందరినీ ఈయన చుట్టే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. మొత్తం ఫార్ములా రేస్ లో ఉన్న ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఉత్తరాది వాళ్ళంతా కూడా దొంగలంతా రేవంత్ రెడ్డి చుట్టే ఉన్నాడు. ఈవెన్ నవీన్ మిట్టలు రేవంత్ రెడ్డి చుట్టే ఉన్నాడు. వీళ్ళంతా ఏ దొంగలు అయితే ఇప్పటిదాకా ఆ గత ప్రభుత్వంలో ఈ దొంగతనాలకు చాలా మార్కు ఇల్లీగల్ వ్యవహారాలకు చేసిన ఆఫీసర్లందరినీ పక్కన పెట్టుకున్న రేవంత్ రెడ్డి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నప్పుడు ఒక రాజకీయ నాయకుల మీద ఎట్లా తీసుకుంటారండి? ఊరికే నోటి మాటగా చెప్తే అనుమతులు అయితే నోటి మాటగా ఎప్పుడు కూడా చెల్లదు. ఎవిడెన్స్ నోటి మాటగా ఉండదు. మేము మౌఖిక ఆదేశాలు ఇస్తే చేస్తామంటే అది తప్పు. మౌఖిక ఆదేశాలకు ఎక్కడ కూడా ఎవిడెన్స్ ఆధారం ఉండదు. కేవలం రిటర్న్ గా ఇచ్చిన స్టేట్మెంట్స్ మాత్రమే చెల్లుతాయి. రిటర్న్ గా ఆయన ఏమి ఆదేశాలు ఇచ్చిండు అనేది ఇంపార్టెంట్ అక్కడ తప్ప నేను మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినంటే మౌఖిక ఆదేశాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక చీఫ్ సెక్రటరీ హోదా ఆయన ఎట్లా అనుమతిస్తాడు? కాళేశ్వరంలో అవకతవకలు అన్నారు, కేసీఆర్ లోపలికి వెళ్తా అన్నారు, పంపిస్తామన్నారు. తర్వాత అగ్రిమెంట్స్ లో హరీష్ రావు పంపిస్తామన్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పంపిస్తా అన్నారు. ఇప్పుడేమో ఈ కార్ రేస్ లో కేటీఆర్ పేరు చెప్తున్నారు. అట్లా మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరుతో ఒక కేసుని మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఒక కేసు అయితే చెప్పారు. కానీ వాళ్ళని
వీళ్ళ హామీలని అమలు చేయడానికి వాళ్ళ మీద పనిష్మెంట్ల పేరు మీద కాలయాపన చేయడానికి ఉపయోగపడే కార్యక్రమం ఇంతవరకు దేశంలో ఏ కమిషన్లలో వేసిన కమిషన్లలో శిక్షలు పడ్డాయి చాలా తక్కువ. ఏలేరు స్కామ్ నుండి మొదలుకుంటే పెద్ద స్కామ్లు జరిగినాయి. ఏమైంది కమిషన్ ఇస్తే ఎన్ని రోజులు శిక్షలు పడ్డాయి, ఎంతమంది శిక్షలు పడ్డాయి? ఇవన్నీ కూడా కేవలం రాజకీయ డ్రామాలే. ఈ రాజకీయ డ్రామాలకి దానికి ఏమో జరిగిపోతుంది, ఏమో ఒరిగిపోతుంది, ఏమో అయిపోతుంది, ఏమైపోతుంది దాని లోపల వేయదు అని చెప్పేసి ఆయనే అంటుండే కేటీఆర్. ఏంటి ఏమైతుంది ఏంటి వాళ్ళని నేనేమంటానంటే ఏమీ కాదు, శిక్షలు ఏమైనా కాదు, రికవరీ చేపియండి మనీ. ఎక్కడైతే మీరు చెప్తున్నారు కదా ఇప్పటిదాకా ఇంత అవినీతి జరిగింది అంత అవినీతి జరిగింది, ఆ మనీ అంతా రికవరీ చేపియండి. ఆ మనీ అంతా రికవరీ చేపించి తెలంగాణ ప్రజలకు ఆ మనీని పంచండి. అంతేగాని ఊరికే మీరు మీ ఎన్నికల హామీలను అమలు చేయకుండా వాటిని డైవర్ట్ చేయడానికి వాటిని చిత్తశుద్ధితో మీరు చేసే పరిస్థితి మీ దగ్గర లేదు. మీకు ఆర్థిక పరిస్థితి కూడా మీ దగ్గర లేదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఇప్పటికీ ఆయన చెప్తున్నారు కదా 7 లక్షల కోట్లు అప్పు చేసినని. ఇవాళ ఆ 10 ఏళ్ళు పట్టచ్చు కానీ ఈయనకు ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది అనగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఈ మొత్తం అంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది తప్ప నిజంగా అక్కడ తప్పు జరిగిందా లేదా అన్న విషయాన్ని ప్రూవ్ చేయడానికి చాలా కాలం పడుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే లాభం ఏంటి? నేనేమంటాను కాలయాపన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేదంతా కూడా వాళ్ళ పథకాలను అమలు చేయకుండా వీటి పేరు మీద రోజు లీకులు ఇచ్చుకుంటా బాంబులు వెళ్తాయి అన్నాడు కదా. ఏమైంది బాంబులు ఎందుకు వెళ్ళలేదు? దీపావళి బాంబులు ఎందుకు వెళ్ళలేదు? నేనేమంటున్నా అంటే ఇటు బాంబులు పేలేటప్పుడు ముందు పొంగులేటి ఇంట్లో పెద్ద బాంబులు ఉన్నాయి. ఆ పెద్ద బాంబులు బయటపడాలి కదా. ఆయన పెద్ద బాంబులు ఇప్పుడు వాళ్ళ కొడుకే ఇరుక్కొని ఉన్నాడు, ఆయన ఇరుక్కొని ఉన్నాడు. అదానితో ఈయన ఒప్పందం చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి అదానితో చీకటి ఒప్పందం చేసుకున్నాడు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అదాని మీద యుద్ధం ప్రకటించిండు. ఈయన చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు. బీజేపీతో చీకటి ఒప్పందాల కారణంగా ఇవాళ బీఆర్ఎస్ సేఫ్ గా ఉంది అనేది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. కాంగ్రెస్ కూడా చీకటి ఒప్పందాలు చేసుకుందండి బీజేపీతోని. కాంగ్రెస్ తో కూడా చేసుకున్నది. లేకపోతే కాదు బీజేపీకి 8 ఎంపీలు వచ్చే అవకాశమే లేదు. బీజేపీకి 8 ఎంపీలు వచ్చే అవకాశమే లేదు. డమ్మీలను పెట్టి 8 మంది ఎంపీలను గెలిపించింది కాంగ్రెస్. కాంగ్రెస్ సార్ నేనేమంటున్నా, వారు లా ప్రొఫెసర్ గారు, మంచి జ్ఞాని, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదు. కాంగ్రెస్ బీజేపీని గెలిపించడం ఇదేవాడన్న కనీసం మినిమం ఒక సామాన్యుడు మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రజలకు డైరెక్ట్ గా చెప్పగలుగుతా. నేను ఏం జరిగింది చీకటి ఒప్పందం అనేది కూడా చెప్పగలుగుతా. మీరు ఇలా మాట్లాడడం వల్ల మీకు ఏం లాభం? మీ క్రెడిబిలిటీ పోతుంది తప్పితే మీరు ఇలా క్రెడిబిలిటీ అనేది సమైక్యవాది సంఘం నాకిన రేవంత్ రెడ్డి ముందు చేయాల్సింది. అలాంటి భాష వద్దులేండి వినోద్ గారు, అలాంటి భాష వద్దు ప్లీజ్. అలాంటి భాష వద్దు ప్లీజ్. ఇట్లా ఎందుకు చెప్తారు మీరు? మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది, మీరు అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తి అని అందరూ. ఇలాంటి అనవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీని గెలిపించడం ఏందండి? మేము ప్యూర్ ప్రతిపక్ష పార్టీలో, జాతీయ పార్టీలో మేము దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఒప్పందంలో భాగంగా జమిని రాబోతున్నది. జమిని ఎన్నికలు రాబోతున్నాయి. ఇలా మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే ఇవాళ దేశంలో ఉన్న అన్ని బిల్లులు అయోధ్య జడ్జిమెంట్ రావడానికి కారణము ఇలా కాంగ్రెస్ ఉంది. వర్గీకరణ జడ్జిమెంట్ రావడానికి కారణము ఇంటర్నల్ కాంగ్రెస్ ఉన్నది. ఇలా కాంగ్రెస్ లేకుండా బీజేపీ 370 రద్దు చేసే ప్రశ్న లేదు. మొత్తము ఇద్దరు కూడా ఉత్తరాది పార్టీలు మొత్తానికి దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఇంటర్నల్ కుమ్మక్కైనాయి. కాబట్టి ఈ దేశంలో చాలా సమస్యలన్నీ కూడా ఇవాళ వాళ్ళ ఇద్దరు వైపు చుట్టే
సార్ నేనేమంటున్నా ప్రొఫెసర్ గారు మాట్లాడింది ఎంపీ రాకపోవడం చాలా వందకు గుర్తు ఒప్పందమే, తప్పు. చీకటి ఒప్పందమే. ఆయన మాట్లాడి- ఇలా బీజేపీ No, 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 conclude చేయండి. వినోద్ గారు, ఒక నిమిషం. ఆయన 100% రైట్ అంటున్నా నేను. అన్ని విషయాలతో 100% రైట్ ఇది. ఏమంటున్నా, కాంగ్రెస్ బీజేపీ ఒప్పందం అనేది 100% తప్పు. ప్రొఫెసర్ గారు సరి చేసుకోవాలి. నేను ఏమంటున్నా, మీరు పెద్దవారు అయినంత మాత్రం ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్టనండి? కాంగ్రెస్ కు బీజేపీకి పొత్తేందండి? ఎవరైనా ఊహించగలుగుతాడా? ఎవరైనా ఇంటర్నల్ అండి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇంటర్నల్ అండి. బీఆర్ఎస్ మద్దతు తోటి వాళ్ళు 8 సీట్లు తెచ్చుకున్నారు. మీరు ఆ మాట మాట్లాడకుండా కాంగ్రెస్ సగం బీజేపీ సగం వచ్చిందంటే మేమెందుకు ఇష్టపడి మాకు అవసరం లేదా? మా రాహుల్ అవును, గాంధీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వద్దా? మేమెందుకు మద్దతు చేస్తాం వాళ్ళకు? దేశంలో ఎవరైనా నమ్మే మాటలు మాట్లాడుతున్నారు ప్రొఫెసర్ గారు మీరు? అరే మీరు తప్పకుండా అండి. ఏదైనా ఆలోచన చేయాలి కదా మీరు? తప్పకుండా అండి. Conclude చేద్దాం. లాస్ట్ పాయింట్. రాజ్యాంగాన్ని చెప్పడమే, రాజ్యాంగాన్ని చూపెట్టడమే. కానీ రాష్ట్రంలో ఎక్కడ రాజ్యాంగం అమలవుతుందా? భారత రాజ్యాంగం సామాజిక న్యాయం అమలవుతుందా రాష్ట్రంలో? రాష్ట్రంలో ఎక్కడైనా సామాజిక న్యాయం అమలవుతుందా? రైట్ ఏమైనా అమలవుతుందా? వినోద్ గారు కంక్లూడ్ చేద్దాం. కంక్లూడ్ చేద్దాం. రాజ్యాంగం అమలయ్యే ప్రశ్నే లేదు ఇక్కడ. రైట్, కంక్లూడ్ చేద్దాం. లాస్ట్ పాయింట్ నరసింహ గౌడ్ గారు, లాస్ట్ పాయింట్. ఎస్ కంక్లూడ్ చేద్దాం. వినోద్ గారు, వన్ సెకండ్ ప్లీజ్. చదవండి. లంబాడీల మీద పేద లంబాడీల మీద దాడి చేస్తాయా? వీడియో నాయకులు బేడీలేస్తారండి, బేడీలేసి తీసుకుపోతారా? వీడియో నాయకులు లోపల ఉన్న బేడీలేసి తీసుకుపోతారా? లగచర్ల బేడీలేసుకుని ఉండేపోటు వచ్చిందని బేడీలేస్తారండి. వినోద్ గారు అయితే వెంటనే సస్పెన్షన్ చేశారు కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది? రాజ్యాంగం ఏం చెప్పింది? బేడీలేస్తారా? వినోద్ గారు అంటే వెంటనే సస్పెండ్ చేశారు కదా జైలర్ని. ఒక రెడ్డి సరే, అది బేడీలేస్తారా? అది పోలీసుల నిర్ణయము. నేను చెప్పేది, మీరు అబద్ధాలు మాట్లాడు మొదలు పెట్టిరు, అబద్ధాలతోటి స్టార్ట్ అయింది, అబద్ధాలతోటి ఎండ్ అవుతుంది. మీడియా నాయకు బేడి వేయడము కరెక్ట్ అంటున్నా. లగచర్లలో లంబాడి మహిళలను అణచివేయడం కరెక్ట్ అంటున్నా. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము. ఎంక్వైరీ జరుగుతుంది. వినోద్ గారు, ఫైనల్ కంక్లూజన్. పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఒట్టిగానే అడ్డగోలు విమర్శలు చేసేట అండి మీరు. లగచర్ల రైతుకు సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది. వినోద్ గారు వెంటనే రెస్పాండ్ అయింది. ఆ జైలర్ని సస్పెండ్ చేసింది, దాని మీద విచారణకు ఆదేశించింది. సో ఫాస్ట్ గా రెస్పాండ్ అయింది అనుకోవాలి కదా అక్కడ. సస్పెండ్ చేయడం జరిగింది, ఎంక్వైరీ జరుగుతుంది, ఇమీడియట్లీ రెస్పాండ్ అయినాము. అది తప్పు అని చెప్తున్నాము, పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన చేస్తున్నాము, ఎందుకు కేసీఆర్ నిలదీస్తున్నాము, ఎఫ్ఐఆర్ కూడా అయితే ఖతమైంది. అది విషయం తప్ప అది పక్కకు పెట్టి మిగతా విషయాలు మాట్లాడితేనండి. శ్రీనివాస్ గారు లాస్ట్ పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు అరెస్ట్ చేయమని మీరు సవాలు విసిరినా, ఏదైనా సరే మీరు ఏదైనా బీజేపీతో మీకున్న చీకటి ఒప్పందమే కారణం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సార్ వినోద్ గారు వన్ సెకండ్ ప్లీజ్, కంక్లూడ్ చేద్దాం. శ్రీనివాస్ గారు లాస్ట్ పాయింట్. ఇప్పుడు వారు ఎప్పటికి అరెస్ట్ చేస్తా అంటే కేటీఆర్ గారు దాన్ని పట్టుకొని మాట్లాడింది తప్ప ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? ఇప్పుడు అఫీషియల్ గా కేటీఆర్ గారు పైసలు లెక్క పెట్టించిన సార్, చెప్తారు, ఆదేశాలు ఇస్తారు, చేసేది ఎవరు సార్? అధికారులు కదా. అంత ఈజీయా సార్ అరెస్ట్ చేసుడు? అందుకనే ఆయన సెల్ చూసుకున్నాడు, లేకపోతే అలా యోగా చేస్తా అంటే కథం తక్కువ తీసుకపోయారు లేస్తారా సార్? ఇచ్చింది ఎవరు సార్? మీరు కోరుకుంటారు కదా, చూసిండా? మీరు కోరుకుంటారు కదా. ఎట్లా కోరుకుంటారా? మీరు అంటారు కదా, నేనేమంటున్నా, అందరినీ లోపల వేయాల్సిందే లేదు. తప్పు చేస్తే పెట్టకూడదు. లేకపోతే లాస్ట్ ఏది చేత కాకపోతే పేగులు తీసి పెడలేసుకుంటా అంటారు. అవును వేస్తే లేనన్నాడు, అంత మాత్రం. ఐఏఎస్ల సంగతి ఏంది? అవినీతి పరులైన ఐఏఎస్ల సంగతి ఏంది? అందరినీ తీసుకెళ్ళాలి. తీసుకుంటారు. రేవంత్ రెడ్డి పక్కకే ఉన్నారు కాదన్నా. రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు కదా వాళ్ళు. ఎక్కడ ఉన్నా సమయానుకూలంగా అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. అది లీగల్ ప్రొసీజర్ కొంచెం లేట్ అవుతుంది. నేను మొదలు చెప్పిన టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాం మనము. రేవంత్ రెడ్డి పక్కకే ఉన్నారు. టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహ గౌడ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా దాని మీద శిక్షలు పడాల్సిందే. ఆ శిక్షలు పడే క్రమంలో అది రాజకీయ నాయకులు మాత్రమే పరిమితం అవ్వదు, అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద ఆ శిక్షలు ఉండాల్సిందే. అయితే ఇప్పుడు మొదటి స్టెప్ పడింది, ఆ తర్వాత విచారణ, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం మనం చూడాల్సింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి, ఆ తర్వాత అరెస్టులు ఉంటాయి లేదన్నది అప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.